చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాతు. శ్రీమాత్రే నమః. మరలా దేవీ వైభవంలోకి అమ్మవారి యొక్క ఆశీస్సుతోటి ప్రారంభించుకుంటున్నాం. శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారు అడిగిన ప్రశ్నకు సూత మహర్షుల వారు సంపూర్ణమైన అనుగ్రహం చేత వేదవ్యాస మహర్షుల వారిని మనస్సులో ధ్యానం చేసుకుని శౌనకులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా తెలియజేస్తున్నారు. దానిలో శౌనకులు కూడా మరొక ప్రశ్న వేశారు. మహానుభావ, ఈ అష్టాదశ పురాణాలు విరచించినటువంటి ఏ వేదవ్యాస మహర్షుల వారు ఉన్నారో అసలు ఆ వేదవ్యాస మహర్షుల వారి యొక్క తత్వం ఏమిటి? అసలు వారు ఒకానొక సందర్భంలో పుత్రులు లేరని చెప్పేసి ఒకానొక బాధతో తపస్సు చేశారని చెప్పేసి విని ఉన్నాము. అసలు ఆ వ్యాస మహర్షుల వారు ఎవరు? ఆ వ్యాస మహర్షుల యొక్క పుత్రులు ఎవరు? ఏ కారణం చేత తపస్సు చేయవలసి వచ్చింది? ఆ వివరాలన్నీ కూడా సవిస్తరంగా చెప్పవయ్యా అని చెప్పేసి ఆ మహానుభావుని ప్రార్థించారట. దానితోటి మరలా ఆ మహానుభావుడు వ్యాసుని స్తోత్రం చేసుకుని వ్యాసోవై విష్ణు అన్నారు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు విష్ణుస్వరూపుడు కనుక ఆ వ్యాస మహర్షుల వారికి నమోవాకాలు చేసుకుంటూ, నాయనలారా, వేదవ్యాస మహర్షుల వారు తనకి సంతానము కావాలని చెప్పేసి ఒకానొక ఇచ్ఛతో ఒకానొక దృశ్యానంతటినీ కూడా చూసిన తర్వాత ఆయనకు కూడా తనకు సంతానం ఉన్నట్లయితే, పుత్రుడు ఉన్నట్లయితే ఇంత ఆనందంగా ఉంటాను కదా అని చెప్పేసి అనుకున్నారట. ఎక్కడంటే మానా అనేటువంటి ఒక పర్వత ప్రాంతంలో సరస్వతీ నది ప్రవహిస్తోంది. అక్కడ సరస్వతీ నది స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛత ఉన్నటువంటి ఆ సరస్వతీ నదిలో సమీపంలో నిత్యము కూడా తపస్సు చేసుకున్నటువంటి మహానుభావుడు ఆ రోజు కూడా ఎప్పట్లాగానే తపస్సు ప్రారంభించుకున్నాడు. తన జపాన్ని ప్రారంభించుకుంటుంటే ఎదురుకుండా ఉండేటువంటి రెండు పిచ్చుకల యొక్క జంట ఉండేటువంటి ఆ తల్లి పిచ్చుక ఏం చేస్తుందంటే పిల్ల పిచ్చుకలుకి ఆహారాన్ని నోటిలోకి అందివ్వడం అనేటువంటి దృశ్యాన్ని చూడడం జరిగింది. ఆ ఆలన పాలన అలా చూసి ఆ ముద్దులు ఒలుగుతూ ఉండేటువంటి ఆ చిన్న కోణంలో చూసేటప్పటికీ ఈయనకు కూడా మనస్సులో ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. ఆహా, నాకు కూడా ఒక్క పుత్రుడు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఆ ఆలనా పాలనా చూసేటువంటి ముద్దు మురిపాలన్నీ కూడా ఆ పిల్లవాడితో నేను తీర్చుకుందును, నాకు కూడా పుత్రుడు ఉండేటువంటి యోగం కలగాలి కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇలాగా చూస్తే వేదవ్యాస మహర్షుల వారికి ఏమిటండి పుత్రుడు కావాలనేటువంటి కోరిక కలగడం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే మనుస్మృతిలో ఒక మాట చెప్పాడు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా భవేత్ పశ్చాద్ధిమానసః. తాపసః, ఏ తపస్సు చేసిన వారికైనా సరే అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేని వారికి మోక్షం అనేది లేదు, ఉత్తమ గతులు లేవు. పోనీ ఉత్తమ గతులు కాదండి, స్వర్గలోకానికి వెళ్ళగలమా అంటే స్వర్గో నైవ చ స్వర్గలోకానికి కూడా అవకాశం లేదుట. తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా, నన్ను ఏ తాపసుడైనా పుత్రుని యొక్క ముఖం చూసిన తర్వాతనే ఈ రకమైనటువంటి తాపసాది తపస్సు అనేటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతోంది. ఎటువంటి వాడికైనా సరే పుత్రుడు కావాలన్నారు. అసలు పుత్రుడు ఎందుకు కావాలి అంటే పుం నామ్నా నరకాతు త్రాయతే ఇది పుత్రః అన్నారు. అంటే పుం అనేటువంటి పేరు గల ఒక నరకం ఉందిట. ఆ నరకం నుంచి త్రాయతే రక్షించేవాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని పుత్రుడు అంటారు. ఈ దృశ్యాన్ని చూసి ఆహా, నాకు కూడా పుత్రుడు ఉంటే బాగుండు కదా, ఎవరు నన్ను అనుగ్రహిస్తాడు పుత్రుడుగా? శివుడా, విష్ణుమూర్త, బ్రహ్మదేవుడా,
ఎవరి గురించి నేను తపస్సు చేసుకోను అని చెప్పేసి ఆశ్చర్యంగా ఆ దృశ్యానంతటినీ కూడా చూస్తూ వెంటనే ఒక అద్భుతమైనటువంటి పర్వతం దగ్గర, మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం కోసం ప్రారంభించుకున్నాడు. తపస్సు చేసేటువంటి సందర్భంలో అప్పుడు మహానుభావుడైనటువంటి నారద మహర్షుల వారు ప్రత్యక్షంగా వచ్చారు అక్కడికి. అసలు నాయన అంటే నారదుడు అంటేనే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు. నారం దదాతి ఇది నారద అన్నారు. గొప్ప జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఈ రోజుల్లో నారదుడు అనేటువంటి ఒక వేషాన్ని ధరించి వచ్చినటువంటి వారిని అవహేళన చేయడం జరుగుతోంది. అబ్బా వచ్చాడు రా జగడాల వారి, అందరికీ కూడా ఈ రకమైనటువంటి యుద్ధాలు పెడుతూ ఉంటాడు, దెబ్బలాట్లు పెడుతూ ఉంటాడు జగడాల వారి అని చెప్పేసి ఒక అపహాస్యం, ఒక అవహేళన చేస్తూ ఉంటారు. అసలు అది కాదు. నారదుడు అంటేనే గొప్పదైనటువంటి తత్వానికి ప్రతీక. అంతేకాకుండా పరమ భాగవతోత్తముల్లో ఒక మహానుభావుడు ఈ నారద మహర్షులు వారు. సతత నారాయణ శబ్దమొప్ప తన చేతి వల్లకి మ్రోగించువాడు. ఎల్లప్పుడూ కూడా తన చేతిలో ఉండేటువంటి ఆ వీణను మీటుకుంటూ మహతి, నారదుల వారి యొక్క వీణకి పేరు మహతి అన్నారు. ఆ మహతి అనేటువంటి వీణను మీటుకుంటూ నారాయణ శబ్దాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఎప్పుడూ ఆయన నోట నారాయణ నారాయణ అనేటువంటి మంత్రాన్నే మనం నిత్యము చూస్తూ ఉంటాం. అంతటి గొప్పదైనటువంటి మహోన్నతమైనటువంటి తత్వం కలిగిన మహానుభావుడు నారదుడు. ఆ నారదుడు లేకపోతే ఈ పురాణాలే లేవు. అటువంటి అద్భుతమైనటువంటి ఆనందానంతటినీ కూడా ఇచ్చేటువంటి ఆ మహానుభావుడు నారద మహర్షి వారికి, నారద మహర్షి వారు అక్కడికి వచ్చేటప్పటికీ వ్యాస మహర్షుల వారు ఆయన వైపు కూడా చాలా విచారంగా చూశారట. చూసి, ఏమయ్యా, ఏ కారణం చేత నువ్వు ఈ రకంగా దుఃఖితుడిగా కనపరుస్తున్నావు? నీకు ఇన్ని రకాలైన పురాణాలు రాశావు కదా, పంచమవేదం అనేటువంటి మహాభారతాన్ని కూడా రాశావు, అంతేకాకుండా బ్రహ్మసూత్రాలు ప్రత్యేకించి రాయడం జరిగింది. ఇన్ని లిఖించినటువంటి మహానుభావుడు నీకేమిటయ్యా ఈ చింత అని చెప్పేసి అంటే, మహాత్మా, లోక సంచారి అయినటువంటి నీకు తెలియదా నా బాధ ఏమిటో? పుత్రుడు లేరని చెప్పేసి బాధతో ఉన్నానయ్యా. ఎవరి గురించి తపస్సు చేయాలో నాకు తెలియట్లేదు, తగిన విధంగా సూచించవయ్యా అని చెప్పేసినప్పటికీ, నువ్వు నీ యొక్క ఆశ్రమానికి వెళ్ళేటప్పటికీ నీకే కలుగుతుంది లేవయ్యా ఆనందం, నీకే గొప్ప ఆలోచన కలుగుతుంది. ఆ రకంగా నీ ఆశ్రమానికి వెళ్ళు, చింతాక్రాంతుడివై కాకుండా ఉండవయ్యా అని చెప్పేసి నారదుడు వ్యాస మహర్షుల వారితో చెప్తాడు. సరే, ఇంకా వ్యాస మహర్షుల వారు తన ఆశ్రమానికి వచ్చి ఆ దృశ్యాన్నంతటినీ కూడా నారదుడు చెప్పినటువంటి విధంగా చూసే విధంగా చూస్తూ ఉంటుంటే, ఆయన ఎప్పట్లాగానే ఈ రకమైనటువంటి ప్రతినిత్యము కూడా యజ్ఞం చేసుకుంటూ ఉంటారు కనుక, హోమం చేస్తూ ఉంటారు కనుక, ఆయన ఆ హోమ సంబంధమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకుని హోమం చేయడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించే సమయంలో అక్కడే అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైన విశేషం జరిగింది. ఆయన యజ్ఞము చేయడం కోసం ఈ రకమైన అరణిని మధిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదో మామూలుగా హారతి కర్పూర పిల్లలు పెట్టి, తర్వాత ఏదో మామూలుగా ఉండేటువంటి పొల్లలు పెట్టి వాటితోటి యజ్ఞం చేసేస్తారు, హోమాలు చేస్తున్నారు. మరి పూర్వకాలంలో చూసినట్లయితే అరణిని మధించాలి. ఈ అరణిని మధిస్తే వచ్చేటువంటిది అగ్ని అన్నమాట. ఈ అగ్నిని అలాగ పుట్టించిన తర్వాత ఈ అగ్నిని హోమంలో వేసి హోమం చెయ్యాలని చెప్పేసి, హోమగుండంలో వేసి హోమం చెయ్యాలని చెప్పేసి మనకి శాస్త్రవాక్యం. అందువల్ల ఈయనేం చేశారంటే అరణిని శుభ్రంగా మధిస్తున్నాడు. ఆ మధించేటువంటి ఆ సందర్భంలోనే ఘృతాచి అనే పేరుగల ఒకనొక అప్సరస ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అంటే వ్యాస మహర్షుల వారి యొక్క ఆశ్రమం మీదుగా ఆ అప్సరస బయలుదేరి వెళుతోంది. ఆ వెళుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూశాడు వ్యాస మహర్షుల వారు. ఒక్కసారి సౌదామిని రూపంలా కనపడించినట్టు ఒక మెరుపుతీగ వలె కనిపించింది. ఆ మెరుపుతీగ వలె కనిపించేటప్పటికీ ఈయన మనస్సు జలించి, ఆహా ఎంత అందంగా ఉందో కదా అని చెప్పేసి అనుకునే లోపులోనే ఆ అప్సరస అనుకుంటోంది, అయ్యయ్యో ఇది ఒక ముని ఆశ్రమంలా ఉంది, వ్యాస మహర్షుల వారు నన్ను ఏమైనా శపిస్తారేమో అని చెప్పేసి అనుకుని అంతవరకు ఉన్నటువంటి తన రూపాన్ని ఒక చిలుక రూపంగా మార్చుకుంది. ఘృతాచి అనేటువంటి అప్సరస
ఒక చిలుక అయిపోయిందనమాట. ఎందువల్లంటే మహర్షుల యొక్క తపస్సుకి భంగం కలిగించకూడదు. పూర్వకాలంలో దేవేంద్రుడు శతమఖాలు చేసేటువంటి, అంటే 100 యజ్ఞాలు చేస్తేనే కానీ దేవేంద్ర పదవి రాదు. అలాగే ఎవరైనా సరే ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చేస్తూ 99 యజ్ఞాలు చేసిన తర్వాత 100వ యజ్ఞం చేసేటువంటి సందర్భంలో ఎవరినో ఒకరిని పంపించి ఇబ్బంది కలిగించేవాడు దేవేంద్రుడు, తన యొక్క స్థితిని కాపాడుకోవడం కోసం. అప్పటి నుంచి కొంతమంది భయపడుతూ ఉంటారు, ముని యొక్క ఆశ్రమానికి వచ్చినట్లయితే చాలా రకాల ఇబ్బందులు పడతావేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ అప్సరస చిలుక రూపాన్ని ధరించి అలా వెళ్ళిపోతున్న సందర్భంలో ఈయన అరణి మధిస్తున్నాడు. ఈ అరణిని వధించేటువంటి ఆ సందర్భంలోనే సరే ఆ రకం మనస్సు చలించి వ్యాసమహర్షి వారి యొక్క వీర్యం కాస్త ఈ అగ్నిలో పడిపోవడం జరిగింది. అలాగ పడిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక రూపం ఆవిర్భవించిందట. ఆయనే సుఖ మహర్షి. సుఖము అంటే చిలుక. మామూలుగా తెలుగులో చిలుక అంటాం, సంస్కృతంలో సుఖము అంటే చిలుక. ఆ చిలుక రూపాన్ని ధరించే అంటే ఉండే ఒక రూపంతో ఒక మహానుభావుడు ఉద్భవించాడు. ఆయనే సుఖ మహర్షి. ఆయన ఏమిటో, ఆయన వృత్తాంతం ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.